డెమోక్రసీలో పోలీస్ సిస్టమ్ రోల్ ఏంటి? లాని ప్రొటెక్ట్ చేయడమా లేదా పవర్లో ఉన్న వాళ్ళకి వెపన్ లాగా యూజ్ అవ్వడమా? ఈ రోజుల్లో ఆంధ్ర పాలిటిక్స్లో బిగ్గెస్ట్ డిబేట్ ఇదే. హై ప్రొఫైల్ అరెస్ట్, మిడ్ నైట్ నోటీసెస్, సిఐడి ఇన్వెస్టిగేషన్స్, మీడియా హెడ్లైన్స్, పొలిటికల్ అక్యుజేషన్స్. ఒక సైడ్ గవర్నమెంట్ చెప్తుంది రూల్ ఆఫ్ లా రీస్టోర్ చేస్తున్నాం, మరో సైడ్ అపోజిషన్ అంటుంది ఇది పొలిటికల్ వెండెట్టా. సో ఫైనల్గా ట్రూత్ ఏంటి? జస్టిస్ జరుగుతుందా? 2024 ఎలక్షన్స్ తర్వాత ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ అట్మాస్ఫియర్ కంప్లీట్గా చేంజ్ అయింది. పవర్ చేంజ్ అయింది, గవర్నమెంట్ చేంజ్ అయింది, టోన్ కూడా చేంజ్ అయింది. నౌ అలయన్స్ గవర్నమెంట్ పవర్లోకి వచ్చాక కొన్ని హై ప్రొఫైల్ కేసెస్ మళ్ళీ స్పాట్లైట్లోకి వచ్చాయి. సిఐడి ఎంక్వైరీస్, కరప్షన్ అలిగేషన్స్, ల్యాండ్ ఇష్యూస్, లిక్కర్ పాలసీ అలిగేషన్స్, పబ్లిక్ మనీ మిస్యూజ్ అక్యుజేషన్స్ ఇవన్నీ మళ్ళీ యాక్టివ్ అయ్యాయి. గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్ సింపుల్, ప్రీవియస్ గవర్నమెంట్ టైంలో ఇర్రెగ్యులారిటీస్ జరిగాయి, లా ప్రకారం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, నో వన్ ఈస్ అబౌవ్ ది లా. కానీ అపోజిషన్ మాత్రం స్ట్రాంగ్ గా రియాక్ట్ అయింది. వై ఓన్లీ అపోజిషన్ లీడర్స్? వై నౌ? వై ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎలక్షన్స్? పొలిటికల్ వెండెట్టా అనే డిబేట్ స్టార్ట్ అయింది. గవర్నమెంట్ సైడ్ నుండి చూస్తే వాళ్ళకి ఒక స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ ఉంది, లా అంటే లాయర్. పవర్లో ఉన్న అపోజిషన్లో ఉన్న ఎవరైనా ఇన్వెస్టిగేషన్ ఫేస్ చేయాల్సిందే అని రూలింగ్ లీడర్స్ చెప్తున్నారు. పబ్లిక్ మనీ, ల్యాండ్ అలొకేషన్స్, కాంట్రాక్ట్స్, వెల్ఫేర్ ఫండ్స్ ఇవన్నీ స్క్రూటినీలో ఉండాలి అని గవర్నమెంట్ స్టాండ్స్. ఇంకా గవర్నమెంట్ సపోర్టర్స్ చెప్పే పాయింట్ ఏంటి అంటే ప్రీవియస్ గవర్నమెంట్స్ కూడా ఇన్వెస్టిగేషన్స్ చేశాయి, సో ఇప్పుడు జరుగుతుంటే ఎందుకు ప్రాబ్లం? వాళ్ళ ఫ్రేమింగ్ క్లియర్గా ఉంది, ఇది రివెంజ్ పాలిటిక్స్ కాదు, అకౌంటబిలిటీ పాలిటిక్స్. కానీ అపోజిషన్ నారేటివ్ కంప్లీట్గా డిఫరెంట్. వాళ్ళు చెప్పే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఇన్వెస్టిగేషన్ సెలెక్టివ్గా ఉన్నాయి, రూలింగ్ పార్టీ లీడర్స్ మీద అలిగేషన్స్ లేవా, వై ఓన్లీ అపోజిషన్ లీడర్స్ బికమ్ టార్గెట్స్? ఈ క్వశ్చన్ పబ్లిక్ డిస్కషన్స్లో చాలా స్ట్రాంగ్గా వినిపిస్తుంది. అపోజిషన్ లీడర్స్ అంటున్నారు కేసెస్ని పొలిటికల్ ప్రెషర్ కోసం యూజ్ చేస్తున్నారు, భయాన్ని క్రియేట్ చేయడానికి రైట్స్, నోటీసెస్ యూజ్ చేస్తున్నారు. ఎస్పెషలీ సోషల్ మీడియాలో ఒక ఆర్గ్యుమెంట్ బాగా ట్రెండ్ అవుతుంది, ఎలక్షన్లో ఓడిపోయిన వాళ్ళని పొలిటికల్లీ వీకెన్ చేయడానికి లీగల్ ప్రెషర్ క్రియేట్ చేస్తున్నారు. అందుకే అపోజిషన్ సపోర్టర్స్ ఇది రూల్ ఆఫ్ లా కాదు, రూల్ త్రూ ఫియర్ అని క్రిటిసైజ్ చేస్తున్నారు. ఈ డిబేట్ లో మోస్ట్ సెన్సిటివ్ టాపిక్ ఏంటి అంటే పోలీస్ న్యూట్రలిటీ. ఇండియాలో పోలీస్ సిస్టమ్ గురించి డిబేట్ కొత్త కాదు. ప్రతి స్టేట్ లో పవర్ చేంజ్ అయిన ప్రతిసారి సేమ్ అలిగేషన్స్ వస్తున్నాయి. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లో పనిచేస్తుంది. కానీ డిఫికల్ట్ క్వశ్చన్ ఏంటి అంటే పోలీస్ జెన్యూన్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తే పొలిటికల్ లీడర్స్ దానిని వెండెట్టా అని బ్రాండ్ చేస్తారా, లేదా నిజంగా పొలిటికల్ ప్రెషర్ ఉంటుందా? ట్రూత్ చాలా కాంప్లికేటెడ్. బికాస్ పోలీస్ సిస్టమ్ డెమోక్రసీలో ఇండిపెండెంట్గా ఉండాలి, కానీ ప్రాక్టికల్ పాలసీస్లో పబ్లిక్ పర్సెప్షన్ ఆల్వేస్ డివైడెడ్ ఉంటుంది. ఈ ఇష్యూలో మీడియా రోల్ కూడా హ్యూజ్. ఒక ఛానల్ హెడ్లైన్ మ్యాసివ్ కరప్షన్ ఎక్స్పోజ్డ్, మరో ఛానల్ హెడ్లైన్ పొలిటికల్ రివెంజ్ బిగిన్స్. సేమ్ ఇన్సిడెంట్, టూ కంప్లీట్లీ డిఫరెంట్ నారేటివ్స్. ఇప్పుడు పాలిటిక్స్లో అరెస్ట్ కన్నా పబ్లిక్ పర్సెప్షన్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ అయిపోయింది. సోషల్ మీడియా క్లిప్స్, డిబేట్ షోస్, యూట్యూబ్ అనాలిసిస్, హ్యాష్ ట్యాగ్స్ ఇవన్నీ పబ్లిక్ ఒపీనియన్ని షేప్ చేస్తున్నాయి. అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే పీపుల్ ఇప్పుడు ఫ్యాక్ట్స్ కన్నా ఆల్రెడీ నమ్మిన పొలిటికల్ సైడ్ని ఎక్కువ ట్రస్ట్ చేస్తున్నారు. కామన్ పబ్లిక్ కూడా డివైడెడ్గా ఉంటుంది. కొందరు అంటారు కరప్షన్ చేసి ఉంటే ఇన్వెస్టిగేషన్ కరెక్ట్, మరికొందరు అంటారు ఓన్లీ అపోజిషన్ ని టార్గెట్ చేయడం రాంగ్. యాక్చువల్లీ పబ్లిక్ రియాక్షన్ మోస్ట్లీ పొలిటికల్ ట్రస్ట్ మీద డిపెండ్ అవుతుంది. మీరు గవర్నమెంట్ ని ట్రస్ట్ చేస్తే లా టాకింగ్ ఇట్స్ కోర్ట్స్ అనిపిస్తుంది, అపోజిషన్ ని ట్రస్ట్ చేస్తే పొలిటికల్ హెరాస్మెంట్ లాగా కనిపిస్తుంది. అక్కడే డెమోక్రసీలో బిగ్గెస్ట్ ఛాలెంజ్ స్టార్ట్ అవుతుంది. ట్రూత్ కన్నా పర్సెప్షన్ స్ట్రాంగర్ అయిపోతుంది. ఈ కంటిన్యూస్ పొలిటికల్ పోలీస్ కాన్ఫ్లిక్ట్ డెమోక్రసీ మీద ఇంపాక్ట్ ఏంటి? ఫస్ట్ ఇంపాక్ట్ భయం. పొలిటీషియన్స్ ఫియర్ ఇన్వెస్టిగేషన్స్, ఆఫీసర్స్ ఫియర్ ట్రాన్స్ఫర్స్, పబ్లిక్ ఫియర్ మిస్యూజ్ ఆఫ్ పవర్. సెకండ్ ఇంపాక్ట్ ట్రస్ట్ ఎరోషన్. పీపుల్ సిస్టమ్ మీద నమ్మకం లూజ్ అవ్వచ్చు. పోలీస్ న్యూట్రలా, కేసెస్ జెన్యూనా, కోర్ట్స్ ఫైనల్ గా ట్రూత్ చెప్తాయా? ఈ డౌట్స్ పెరిగితే డెమోక్రసీ వీక్ అవ్వచ్చు. యాక్చువల్లీ రూల్ ఆఫ్ లా అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలి అంటే లా అందరికీ ఈక్వల్ గా అప్లై అవ్వాలి. పవర్లో ఉన్న, అపోజిషన్లో ఉన్న, సెలబ్రిటీ అయినా, కామన్ మ్యాన్ అయినా సేమ్ రూల్స్ ఉండాలి. కానీ
ప్రాక్టికల్గా ఛాలెంజ్ ఏంటి అంటే ఈక్వల్ యాక్షన్ కనిపించకపోతే పీపుల్ ఇమీడియట్లీ పొలిటికల్ యాంగిల్ చూస్తారు. అందుకే గవర్నమెంట్స్కి బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ ట్రాన్స్పరెన్సీ. ఎవిడెన్స్ క్లియర్గా ఉండాలి, ఇన్వెస్టిగేషన్స్ ఫెయిర్గా ఉండాలి, పోలీస్ ప్రొఫెషనలిజం విజిబుల్గా ఉండాలి. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ యాంగిల్ ఉంది. సమ్ టైమ్స్ జెన్యున్ ఇన్వెస్టిగేషన్స్ని కూడా పొలిటీషియన్స్ వెండెట్టా అని లేబుల్ చేస్తారు. వై? పబ్లిక్ సింపతి కోసం, క్యాడర్ యూనిటీ కోసం, పొలిటికల్ సర్వైవల్ కోసం. సో ఎవ్రీ వెండెట్టా క్లెయిమ్ ఆటోమేటికలీ ట్రూ అని చెప్పలేం. అదే టైంలో పవర్ మిస్యూజ్ పాసిబిలిటీ కూడా ఇగ్నోర్ చేయలేం. అందుకే డెమోక్రసీలో స్ట్రాంగెస్ట్ ప్రొటెక్షన్ ఏంటి అంటే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, ఫ్రీ మీడియా, స్ట్రాంగ్ పబ్లిక్ అవేర్నెస్. ఆంధ్ర పాలిటిక్స్ లో ఈ డిబేట్ ఇంకా కంటిన్యూ అవ్వచ్చు. మోర్ ఇన్వెస్టిగేషన్స్ రావచ్చు, మోర్ పొలిటికల్ అక్యుజేషన్స్ రావచ్చు, మోర్ మీడియా బ్యాటిల్స్ జరగచ్చు. కానీ ఫైనల్ గా పబ్లిక్ చూసేది ఒక్కటే, జస్టిస్ ఫెయిర్ గా జరుగుతుందా? ఇఫ్ ఇన్వెస్టిగేషన్స్ ఎవిడెన్స్ బేస్డ్ గా ఉంటే పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారా? ఇఫ్ సెలెక్టివ్ గా కనిపిస్తే పొలిటికల్ వెండెట్టా నారేటివ్ స్ట్రాంగ్ అవుతుంది. పాలిటిక్స్ లో అక్యుజేషన్స్ కామన్, పవర్ స్ట్రగుల్స్ కామన్, కానీ డెమోక్రసీ స్ట్రెంగ్త్ ఏంటి అంటే ఇన్స్టిట్యూషన్స్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం. పోలీస్ సిస్టమ్ ఫియర్ సింబల్ అవ్వకూడదు, జస్టిస్ సిస్టమ్ పొలిటికల్ టూల్ అవ్వకూడదు. రూల్ ఆఫ్ లా అంటే అపోజిషన్ ని సప్రెస్ చేయడం కాదు, అందరికీ సేమ్ స్టాండర్డ్స్ అప్లై చేయడం. సో ఫైనల్ క్వశ్చన్ మీ దగ్గరే ఉంది. రీసెంట్ అరెస్ట్ జెన్యూన్ అకౌంటబిలిటీయా లేదా పొలిటికల్ స్ట్రాటజీయా? ట్రూత్ కోర్టులో డిసైడ్ అవ్వచ్చు, కానీ పర్సెప్షన్ పబ్లిక్ మైండ్ లోనే డిసైడ్ అవుతుంది.